ఒక వెబ్ సిరీస్ను ఆపాలి అని చెప్పి సిబిఐ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి కోర్టులో కేసు వేసింది. అవును, ఎప్పుడైనా మనం ఆ సినిమా ఆపాలి, ఈ సినిమా ఆపాలి, ఈ వెబ్ సిరీస్ ఆపాలి అని చెప్పి ఎవరైనా కామన్ మ్యాన్స్ కానీ లేకుంటే లాయర్లు కానీ కోర్టులో కేసు వేయడం చూస్తుంటాం. కానీ డైరెక్ట్గా సిబిఐ ఇన్వాల్వ్ అయ్యింది ఈ వెబ్ సిరీస్ని ఆపాలి అని చెప్పి. సో నెట్ఫ్లిక్స్లో 23rd ఈ మంత్ ఫిబ్రవరి ఒక నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ సిరీస్ రావాల్సి ఉంది. దాని పేరు ఏంటి అంటే ది ఇంద్రాణి ముఖర్జియా ది బరీడ్ ట్రూత్. సో దీన్ని ఆపడానికి సిబిఐ ట్రై చేస్తుంది. అండ్ 28th అంటే ఈ నెల, అంటే రేపు అని చెప్పొచ్చు. సో రేపు దీనికి సంబంధించిన ప్రొడ్యూసర్స్ వాళ్ళందరికీ కూడా సిబిఐ కోర్టు నోటీసులు పంపించింది. అంటే కేసు వేశారు, దీనికి మీరు స్పందించండి అని చెప్పి. సో విచారణ జరగబోతోంది. దీనికోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు కూడా. అసలు ఏంటి ఇంత పెద్ద రచ్చ చేసేంత ఏముంది ఆ వెబ్ సిరీస్లో అన్న విషయంలోకి వెళ్ళాము అంటే, సో షీనా బోరా అనే ఒక అమ్మాయి ఉంది. సో ఆ అమ్మాయి 2012లో ఉన్నట్టుండి అదృశ్యమైపోయింది, అంటే కనిపించకుండా పోయింది. సో ఆ తర్వాత ఆ అమ్మాయిని పోలీసులు వెతకడం, ఇన్వెస్టిగేట్ చేయడం, తర్వాత అయితే ఆ కేసు ఒక కొలిక్కి వచ్చింది. ఏమని వచ్చింది అంటే ఇంద్రాణి ముఖర్జీ కూతురే ఈ షీనా బోరా. సో ఇంద్రాణి అండ్ అలాగే వాళ్ళ డ్రైవర్ అండ్ ఇంద్రాణి యొక్క మాజీ భర్త, ఈ ముగ్గురు కలిసి ఆ అమ్మాయి గొంతు కోసి చంపేశారు అని చెప్పి పోలీసులు లాస్ట్కి ఇన్వెస్టిగేషన్ చేసి కేసును తేల్చేశారు. ఇప్పుడు దానిపైనే వీళ్ళు ఒక నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ సిరీస్ తీశారనమాట. సో డాక్యుమెంటరీ అంటే మీకు తెలుసు, అంటే డాక్యుమెంటరీ నార్మల్ వెబ్ సిరీస్ తీసినప్పుడు ఏమైందంటే ఏదో క్యారెక్టర్ పెట్టి తీస్తారు. కానీ డాక్యుమెంటరీస్ ఎలా ఉంటాయి అంటే సో రియల్ క్యారెక్టర్స్ని చూపిస్తూ వాళ్ళు ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం. సో అందుకే సిబిఐ ఏం చేసిందంటే ఇలా నిందితుల్ని డైరెక్ట్గా చూపిస్తూ ఇందులో ఉండడం అనేది తప్పు. సో దీన్ని వెంటనే ఆపాలి అని చెప్పి కోర్టులో కేసు వేసింది. మరి 23rd ఏమో నెట్ఫ్లిక్స్ దీన్ని రిలీజ్ చేస్తామని చెప్పి ట్రైలర్ని రిలీజ్ చేసింది. 28th విచారణ జరగబోతోంది. మరి కోర్టులో వీళ్ళు కౌంటర్ ఏం దాఖలు చేస్తారనేది అందరూ ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే మనం మర్చిపోయి ఉండొచ్చు కానీ 2012లో ఈ మన ఇండియాలో ఈ కేసు అనేది చాలా సెన్సేషన్. సో పేర్లు గుర్తుపెట్టుకోండి, షీనా బోరా అనే ఒక అమ్మాయి చనిపోయింది. సో దానికి సంబంధించిందే ఈ నెట్ఫ్లిక్స్. సో ఆల్రెడీ చెప్పాను కదా, షీనా బోరా మదరే ఇంద్రాణి ముఖర్జియా. సో ఇప్పుడు మన పేరు చూసాము అంటే ది ఇంద్రాణి ముఖర్జియా ద బరీడ్ ట్రూత్ అని ఉంది. సో దాన్ని బట్టి చూసామంటే ఈ నెట్ఫ్లిక్స్ ఖచ్చితంగా ఆమెకు కొంచెం సపోర్ట్గా తీసుకున్నట్టే ఉంది అనమాట. సో మరి నెట్ఫ్లిక్స్లో ఈ సిరీస్ రిలీజ్ అవుతుందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.